వెల్కమ్ టు మై ఛానల్ అంజలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను పిస్తా షెల్స్ తోటి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూపిస్తాను. లోటస్ ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని పిస్తా షెల్స్ ఇలా సర్కిల్ షేప్లో అరేంజ్ చేసుకొని గ్లూ అప్లై చేసుకొని సర్కిల్ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా నీట్గా డెకరేట్ చేసుకుంటే ఇలా నీట్గా సర్కిల్ షేప్లో డెకరేట్ చేసుకున్నాక చూడడానికి ఎంత బాగుందో. దీనికి గ్రీన్ కలర్ అప్లై చేస్తే సైడ్స్ బాగుంటుంది, లీవ్స్ టైప్. మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. బోర్డర్స్ గ్రీన్ కలర్ అంతా మొత్తం సర్కిల్ షేప్ మొత్తం అప్లై చేసాక కొంచెం సేపు డ్రై అయినిచ్చాక చుట్టూ లోటస్ షేప్లోని షెల్స్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. గ్లూతోనే కాకుండా గమ్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లోటస్ షేప్ వచ్చేలాగా అన్నీ ఒకే షేప్స్ వచ్చేలాగా చూసుకొని అరేంజ్ చేసుకోవాలి. చూడటానికి ఎంత బాగుంది. లోటస్ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. గ్లూ అప్లై చేసుకొని 1 by 1 అలా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్. ఫైనల్లీ లోటస్ కంప్లీటెడ్. మీకు ఇప్పుడు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కూడా ఉంచేసుకోవచ్చు మీరు. నేను రెడ్ కలర్ అప్లై చేసుకుంటున్నాను మధ్యలో లోటస్ వరకు. కొంచెం కొత్తగా ఉంటుందని మల్టీ కలర్స్తో ట్రై చేస్తాను. రెడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఆరెంజ్ వేసుకుని బోర్డర్ లోటస్కి కంప్లీట్ ఆరెంజ్ వేసేసుకున్నాము. చూడటానికి చాలా బాగుంటుంది. ఫైనల్లీ మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ట్రై చేస్తుంటే నాకు షేర్ చేయండి. ఉంచుకున్న చూడడానికి చాలా బాగుంది. బట్ నేను ఇంకా లోటస్ని కంప్లీట్గా పూర్తి చేస్తాను. ఫ్లవర్స్ టేబుల్ మీద ఇలా పెట్టుకున్న వాల్కి తగిలించుకున్న బాగుంటుంది చూడడానికి. ఫైనల్లీ కంప్లీటెడ్ లోటస్ ఫ్లవర్. ఫెస్టివల్ డెకరేషన్ కూడా మనం యూజ్ చేయొచ్చు. దేవుడి దగ్గర, పూజల దగ్గర, రంగోలీ టైప్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.